ఈరోజు రేషన్ కార్డులైనా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయినా, ఇందిరమ్మ భరోసా అయినా, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లైనా, ఇండ్లకు ఉచిత కరెంట్ అయినా, వ్యవసాయానికి ఉచిత కరెంట్ అయినా, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా, రైతు రుణమాఫీ అయినా, ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తారు. అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి. మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 12,000 పైన గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలలో పాల్గొన్న వాళ్ళకు అధికారులే మీ దగ్గరకు వచ్చింది. అధికారులు మీ వివరాలు రాసుకుంటున్నారు. అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి. మీ వివరాలన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఇది రాష్ట్రం నలుమూలలా మీరు గుర్తు పెట్టుకోండి. చెప్పింది చేసి చూపించే పార్టీ ప్రభుత్వం మనది. తెలంగాణ ఇస్తామన్నాం, తెలంగాణ ఇచ్చినాం. 2023లో మనం అధికారంలోకి వస్తామన్నాం, మనం అధికారంలోకి వచ్చి చూపించినాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన మనం అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే నిరంతరం మేమందరం పనిచేస్తున్నాం.